మిగతా అప్డేట్ చూస్తే కరీంనగర్ జిల్లాలోని స్థానిక బీజేపీ ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్యలను నిరసిస్తూ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని నాయకులు మండిపడుతున్నారు. Congress! BJP! Down, down! BJP! Down, down! Modi! Down, down! Narendra Modi! Down, down! BJP! Down, down! Amit Shah! భారతీయ జనతా పార్టీ అధికార దుర్వినియోగంతో గాంధీ రాహుల్ గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ పేపర్ పేరు మీద మరి ఎటువంటి ఆధారాలు లేకపోయినా, ఎటువంటి దాని మీద మరి ఆరోపణలు లేకపోయినా కక్ష గట్టి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వేధింపులకు గురి చేసి ఈడీకి పిలిచి గంటలు విచారణ చేసి కోర్టుల ద్వారా మరి రకరకాలుగా వేధించి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన దానికి మరి ఈనాడు ఢిల్లీ కోర్టు కొట్టేసింది. వాళ్ళకి ఎటువంటి దాని మీద మరి ఎటువంటి అవినీతి జరగలేదు, ఎటువంటి ఈడీకి సంబంధించినటువంటి మరి దానిలో ఇబ్బంది లేదు అని చెప్పి కొట్టేస్తే ఈనాడు ప్రజలకు ఇన్ని రోజులు వేధించిన దానికి భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు వేధించిన దానికి ఈ రోజు ప్రజల ముందు దోషిగా నిలబడాలని చెప్పి చెప్తా ఉన్నాం. అనవసరంగా ఇబ్బందులకు గురి చేసిన నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులన్నిటి కూడా ముట్టడి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ప్రజల ముందు దోషిగా నిలబడాలి. ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. విజువల్స్ చూస్తున్నాం కదా, కరీంనగర్ జిల్లాలోని స్థానిక బీజేపీ ఎంపీ కార్యాలయం వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్యలు నిరసిస్తూ కూడా కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. ప్రస్తుతం అక్కడ వివరాలు అందించడానికి మా కరీంనగర్ కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం పోలీసులు అడ్డుకుని అక్కడ కొంతమందిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ఏంటి అక్కడ ముట్టడించినట్టు తెలుస్తోంది, ఉద్రిక్తతలు ఎలా ఉన్నాయి, తగ్గాయా లేదా? నిరసనగా బీజేపీ కార్యాలయ ముట్టడికి అయితే కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు కరీంనగర్ లోని బీజేపీ పార్లమెంట్ కార్యాలయాన్ని ముట్టడించడానికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అయితే అడ్డుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆ కాంగ్రెస్ అగ్రనేతలపై ఈడీ దాడులను, విచారణలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కరీంనగర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతలు అయితే చోటు చేసుకున్నాయి. అంతేకాక కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలుగా ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకైతే దిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ క్రమంలోనే కరీంనగర్ లోని స్థానిక బీజేపీ ఎంపీ కార్యాలయం ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరారు. అయితే ముట్టడికి ముందే అప్రమత్తమైన పోలీసులు కార్యకర్తలను అడ్డుకొని బారికేడ్లు అయితే ఏర్పాటు చేసి ఆ ర్యాలీని అయితే నిలువరించగలిగారు. ఇక్కడే పరిస్థితి ఒక్కసారిగా మరింత ఉధృతంగా మారిందని అయితే చెప్పవచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్యనైతే ఆ తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో కాంగ్రెస్ శ్రేణులు పోలీసులకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేశారు. ఈ క్రమంలో పరిస్థితి చేదాటుతుందని భావించిన పోలీసులు అయితే తక్షణమే రంగంలోకి దిగి పలువురు ముఖ్య కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అరెస్టుల సమయంలో కూడా ఆ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. స్టేషన్ కు తరలిస్తున్న సమయంలోనూ కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి అయితే కనబడింది. అంతేకాకుండా ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అటు మీడియాతో మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసు పూర్తిగా ఒక రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని, ప్రతిపక్షాలను భయపెట్టేందుకే ఈడీని ఉపయోగిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందని అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అయితే మండిపడిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈడీ చర్యలను భయపడేది లేదని, రాబోయే రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఈ క్రమంలో మరోవైపు చొప్పదండి ఎమ్మెల్యే, ఇటు కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఇంటి వద్ద కూడా కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇటు మేడిపల్లి సత్యం గేటు దూకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకి కాంగ్రెస్ కార్యకర్తలకి మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. అనంతరం మేడిపల్లి సత్యం అయితే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బీజేపీ పార్లమెంట్ పరిసరాల్లో అయితే పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే భద్రతను అయితే మరింత కట్టుదిట్టం అయితే చేశారు. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.